మొన్నటికి మొన్న ఇంక అయిపోయింది ఇరాన్, ఇంక ఎవ్రీథింగ్ అంతా అయిపోయింది. నేనింక వార్ డిక్లేర్ చేసేసాను. ఈ రోజుటితో అంతా ఇరాన్ క్లోజ్ అయిపోయిందని అన్నాడు. మధ్యలో మన మీడియేటర్, మన సూపర్ హీరో అయిన పాకిస్తానీ పీఎం అనేది దగ్గరికొచ్చారు. ఆయన మళ్ళీ ట్వీట్ చేశారు. ఏందంటే, లేదు కొన్ని డేస్ టైమ్ ఇవ్వండి, ఎక్స్‌క్యూజెస్ ఇవ్వండి అది ఇది అని. అంటే ఈళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఏందంటే, నేను కొడతాను అనడం, లేకపోతే నువ్వు కొట్టకు నాకు కొంచెం టైమ్ ఇయ్యి అని ఇతననడం. అంటే ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్‌స్టాలో చూస్తా ఉంటాం గదా! ఒకరు బలవంతంగా పట్టుకో ఉంటారు. వాడేదో కొట్టేలాగా ముందుకెళ్తా ఉంటాడు. వాడు వదిలేస్తే ఈడు కొట్టకుండా అక్కడే ఆగిపోతాడు. సో, అలాగా ఈ ట్రంప్ ఏందంటే ఎవ్రీథింగ్ ఇరాన్ అంతా రెచ్చగొడతా మీకు ఓవరాల్ అంతా కొలాప్స్ చేస్తామని మీద వార్నింగ్ కాల్స్ ఇస్తా ఉన్నాడు. బట్ ఇరాన్ గూడా దానికి తగ్గట్టుగా రిప్లైస్ ఇస్తానే ఉంది. సో, రీసెంట్‌గా ఏదైతే యూఎస్‌ది ఒక ఫ్లైట్ ఉందో దాన్ని ఒకసారి మీరు చూస్తే ఎవ్రీథింగ్ అంతా బుల్లెట్స్‌తో ఇదయ్యుంది. ఇట్స్ నాట్ ఎ ఫైటర్ జెట్. అది నార్మల్ ఫ్లైటే. బట్ అంతా బుల్లెట్స్‌తో అంతా ఇదుంది. సో, వార్ అనేది చాలా గట్టిగానే అవుతుంది. మోస్ట్‌లీ మన ఇండియాలో ఉండేవాళ్ళు గానీ, అబ్రాడ్ కంట్రీస్‌కెళ్ళాలనుకునే వాళ్ళకి ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అవ్వడం, డిలే అవ్వడం, లేకపోతే ఆ ప్లాన్సే ఆగిపోవడం, వీసాలు ఎక్కువ ల్యాగ్ అవ్వడం, లేకపోతే ఇమిగ్రేషన్‌లో టైట్ అయ్యి వెనక్కిపోవడం, ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ అవుతా ఉన్నాయి. అంటే ఈళ్ళు సరదాగా ఈళ్ళు ఆడుకుంటున్నారు. కానీ దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అనేది మన స్టూడెంట్స్‌కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఎక్కువ పడతా ఉంది. దీని మీద ఓ ప్రాపర్ గైడెన్స్ లేని చాలామంది గూడా ఏం జేస్తారంటే, ఏముందిలే అని అప్లై చేసుకొని చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. సో, మీకు ఒకసారి అంటే ఏ కంట్రీ ప్లాన్ జేస్తున్నారనేది గూడా ఒకసారి ప్లాన్ జేసుకొని ప్రాపర్‌గా చూసుకోండి. మన ట్రంప్ దెబ్బకి ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్ని కంట్రీస్ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ప్రెజెంట్ న్యూజిలాండ్ గానీ, ఫ్రాన్స్ గానీ ఈ అన్ని కంట్రీస్ గూడా స్టూడెంట్స్‌ని వెల్కమ్ జేస్తుంది బాగా. రష్యా గూడా ఇప్పుడు ఈ వీసా పెట్టి చాలా వెల్కమ్ జేస్తుంది. 3 ఇయర్స్‌కి వర్క్ వీసా ఇస్తాననేది. సో, ఒకసారి ఇయన్నీ గూడా చూడండి. లేదు మీకు ఇంకేదన్నా చూడాలనుకుంటే యూకే అనేది చూడొచ్చు. ఇంక మీరు యూఎస్ చూడాలనుకుంటే మన ట్రంప్ హౌస్‌ని ఫేస్ చేయాలి. అదొకసారి చూడండి. ఎవ్రీథింగ్ అంతా జాగ్రత్తగా మీరు చేసుకుంటే అది బెటర్ ఆప్షన్‌గా ఉంటది. ఏదైతే ఈ ట్రంప్ చేసే విషయాలున్నాయో సో, ఇయన్నీ కూడా ఓవరాల్ వరల్డ్ వైడ్ అందరిని గూడా చాలా ఇబ్బంది చేస్తూ ఉంది. బట్ ఇక్కడ అందరికీ ఉన్న ఒక క్వెషన్ మార్క్ ఏంటి అంటే, ఇండియా అనేది కీ రోల్ ఏమన్నా వ్యవహరించిద్దా? లేదు అసలు వై ఇండియా ఈస్ నాట్ రిప్లయింగ్ టు ఎనీ కంట్రీస్. అసలు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు స్పందించట్లేదు? అనే డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఒక లింక్ చైన్ అనేది ఒకటి మనం తీసుకుంటే, అసలు ఇండియాకి ఈ వార్ జరుగుతది అనేది ముందే తెలుసా? అనేది ఒక పెద్ద బిగ్ క్వెషన్ మార్క్ అన్నమాట.